ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో ట్రాన్స్ఫర్ పై వెళుతున్న ఏపీఎం గంగారాంకి ఫతేపూర్ గ్రామ మహిళా సంఘాల సభ్యులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మండలంలో 2014 నుండి ఏపీఎంగా గంగారాం గారు సేవలందించారు. ఈ రోజు ఆయన ట్రాన్స్ఫర్ పై ఆర్మూర్ నుండి బాల్కొండకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారు గత 10 సంవత్సరాల నుండి అందించిన సేవలకు గాను ఫతేపూర్ మహిళా సంఘం సభ్యులు వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫతేపూర్ గ్రామానికి చెందిన వివో మమత, వివో శ్రీదేవి, సుర్బిర్యాల గ్రామానికి చెందిన వివో చిన్నక్క మరియు మహిళలు, ఫతేపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఏపీఎంకు కానీ కొత్తగా వచ్చే సీసీలకు కూడా అందరూ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పాటుతో పాటు ఇంకా ముందుకు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. లోన్ ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నారంట అమ్మ చూడు. ఆ స్థాయికి ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం సార్. మేము ఇంకా 200 ఉన్న దగ్గర సంఘాలు 300 పొదుపులు చేస్తూ ఇంకా మరీ పొదుపులు పెంచుకుంటా. ఇక్కడ 2023 నుంచి సంఘాలు చేసినాం కానీ ఇంతగా వరకు 10 ఏళ్ళ కంటే ముందు చేయలేము. ఇక్కడ మా ఏపీఎం కానీ సీసీ కానీ వచ్చిన నుంచి ఎక్కడ పోయినా మేము ఎన్నా కూడా వెనుకబడకుండా వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు మాకు కూడా ఎక్కడ పోయినా కానీ సుర్బిర్యాలు కష్టాలుగా ఉన్నారు అన్న గుర్తింపు వచ్చింది. కానీ అంతకుముందు మాత్రము ఏదో ఇంత మాత్రాన వర్క్ చేసినాము, మా మీద బడ్జెట్ పడలేదు. ఇప్పుడు మాత్రము వాళ్ళు అప్పుడు చేసిండ్రు వాళ్ళు, ఇప్పుడు మేమే చేసి నేర్చుకోగలిగినాము. అక్కడ కూడా మా లెక్కనే ఆ వర్క్ చేయించి వాళ్ళను కూడా ముందుకు తేవాలని మా సీసీని కానీ ఏపీఎం కానీ కోరుతున్నాము. బి గంగారాం, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఆర్మూర్ మండల సమైక్యలో గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను బదిలీపై బాల్కొండ మండలానికి బదిలీపైన ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి ఆర్మూర్కు అభివృద్ధికి సంబంధించింది దాదాపు ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధికి సంబంధించింది అన్నింటిలో కూడా టార్గెట్ ప్రకారంగా అచీవ్మెంట్ 100% చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో నాకు ఏపీఎంకు కానీ మండల సమైక్య కానీ 3 రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం జరిగింది. ప్రథమ అవార్డు రావడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో 2 అవార్డులు రావడం జరిగింది. శ్రీనిధిలో మాత్రం జిల్లా స్థాయిలో కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయిలో 8 సార్లు ప్రథమ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు అంతా క్రెడిట్ అంతా మా వివోఏలు, సీసీలు, మా సిబ్బంది అందరి సహకారంతో ఇదంతా నేను సాధించడం జరిగింది. ఈరోజు నేను బదిలీ పైన బాల్కొండ మండలానికి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం పొదుపులను ఇంకా తెలుసుకుంటూ ఉండాలా. సేమ్ టైం రేపు మేడం ఉన్నా మేడం కూడా ట్రాన్స్ఫర్ వారు ట్రాన్స్ఫర్ ఉన్నాయి కాబట్టి మేడం పోయినా ఇది విధానాలు ఏదైతే ఉన్నాయో మనము ఖచ్చితంగా